చాలా ఈ ఫేమ్ అనేది ఎప్పుడు ఫేమ్ కి మనీకి కూడా బ్యాలెన్సింగ్ ఉండాలి. అంటే నీకు ఎంత ఫేమ్ వస్తుందంటే అంత మనీ ఉండాలి, ఫేమ్ కి ఈక్వల్గా. అవసరం అయితే కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, తగ్గు మాత్రం ఉండకూడదు. సపోజ్ అంటే నేను చెప్పేది ఏంటంటే, సపోజ్ ఒక అమ్మాయి ఉంది, ఒక పూర్ గర్ల్, షీ వాంట్స్ టు బి అన్ యాక్టర్, వచ్చింది. అమ్మాయి బాగానే ఉంది, బాగా యాక్ట్ చేస్తుంది, హీరోయిన్ అయిపోయింది, ఒక ప్రముఖ ఛానల్లో హీరోయిన్ గా సెలెక్ట్ అయిపోయింది. ఓవర్ నైట్ ట్రైలర్ రిలీజ్ అవుద్ది, పోస్టర్ చేస్తారు. ఓకే, సీరియల్ సంగతి చెప్తున్నాను. సీరియల్ ఓవర్ నైట్ ఫేమ్ వచ్చేస్తుంది. అమ్మాయికి ఎంత ఇస్తారు రెమ్యూనరేషన్ తెలీదా? తెలుసు కదా. మెయింటెనెన్స్ కూడా సరిపో ఫస్ట్ వచ్చినప్పుడు. నీ ఫేమ్ ఎంత వచ్చింది? నెక్స్ట్ లెవెల్ బ్యాలెన్స్. మీరు అన్నట్టు ఇది ఉండదు. ఒక హీరోయిన్ అంటే మినిమం ఆ తెలిసిన ఆడియన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు అమ్మాయిని? ఇలాగే ఎక్స్పెక్ట్. ఇది హీరోయిన్ అయితే ఇది అమౌంట్ ఇక్కడ ఉంది, పరిస్థితి ఇంకా కింద ఉంది. అది చాలా కష్టమైన సిచ్యువేషన్. అది దాన్ని అక్కడ ట్యాకిల్ చేసుకోవడం చాలా కష్టం. అందరూ అనుకుంటారు చాలా డబ్బు ఉంటుంది, ఆ లెవెల్లోనే ఆలోచిస్తారు. స్ట్రగుల్ ఉంటుంది ఇక్కడ. ఈ ఏరియాలో చాలా మంది స్ట్రగుల్ అవుతుంటారు ఇక్కడ రావడానికి, ఈ ఫేమ్ ని మనీ అక్కడ రావడానికి. కొంతమందికి వచ్చుద్ది, కొంతమందికి రాదు. అవును, ఆల్రెడీ మనీ ఉన్నోళ్ళు ఫేమ్ వచ్చినా పర్లేదు, కానీ ఫేమ్ ఉన్న వాళ్ళకి మనీ రాకపోతే చాలా ఇబ్బంది పడతారు, బ్యాలెన్స్ చేయలేరు అన్నట్టు. ఎంత మెయింటెనెన్స్ ఉంటుందో తెలుసు. సో మీరు ఆ రెండు బ్యాలెన్స్ అవ్వాలంటున్నారు. బ్యాలెన్స్ ఉంటే బాగుంటుంది అంటున్నాను. ఎక్కువ ఉన్నా పర్లేదు, కానీ ఎక్కువ పర్లేదు. అంటే ఇది అరే అలా బ్యాలెన్స్ అవ్వదని చెప్పి అవ్వకుండా ఉంటామంటే అవ్వకుండా ఉండమని చెప్పట్లా. టీవీ ఇండస్ట్రీ అనేది కూడా ఒక మధ్యతరగతి లేకపోతే లోయర్ మిడిల్ క్లాస్ వర్గం ఇది. అవును, దానిలో డిజిటల్ అంటే ఇంకా అది కూడా స్ట్రగుల్ అనమాట. జనాలు చూడాలి, వ్యూస్ రావాలి, రేటింగ్ రావాలి, మనకి స్పాన్సర్స్ రావాలి. ఇంకా మళ్ళీ ఇప్పుడు ఈ డిజిటల్ కాంపిటీషన్ వచ్చాక మళ్ళీ టీవీలోంచి కొంచెం పీక్ ఉంది. అవును, ఇది అసలే టీవీ స్ట్రగుల్ అవుతుంటే మళ్ళీ టీవీలోంచి లాగేసుకుంటున్నారు. ఇంతకు ముందులా లేదు, ఓన్లీ టీవీలో వచ్చేది కాదు. ఇప్పుడు టీవీకి 100 రూపాయలు కేటాయించాడు అనుకో, ఒక సోపు అతను, ఇప్పుడు 100 టీవీకి ఇవ్వట్లా, 75, 80, 50 ఇచ్చి మళ్ళీ 50 ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్, యూట్యూబ్, ఇది ఇప్పుడు డిజిటల్ మీడియా, వీటన్నిటి కొంచెం కొంచెం పంచుకుంటూ వెళ్తున్నాడు. సపోజ్ నువ్వు సెలబ్రిటీ అనుకో, నీకు 1 మిలియన్ అనుకోండి సెలబ్రిటీ, 1 మిలియన్ ఫాలోవర్స్ ఉంటే అప్పుడు నువ్వు మళ్ళీ నీ కొంత మనీ ఇచ్చి నీ చెప్పిస్తారు, అది సేల్ అవ్వాలి ప్రమోషన్ కోసం. సో ఈ మనీ ఎక్కడి నుంచి వస్తుంది? ఇంతకుముందు టీవీకి ఇచ్చేవాడు, దాంట్లోంచి తీయాలి. సో అక్కడ తగ్గించేస్తారు. సో ఆబ్వియస్లీ అక్కడ తగ్గిందంటే ఇచ్చేవాళ్ళు కూడా తగ్గుతుంది అంతే. సో ఎంత ఓకే, ఎంత ఎప్పుడు తెలిసింది మీకు? అంటే మీరు ఫస్ట్ సీరియల్ రంగానికి ఏంటి ఏం లేదు అంటే, నేను ఏది కావాలనేది తెలుసుకోవాలా. ఇప్పుడు ప్రొడక్షన్ ఎందుకు చేయగలిగానంటే, అంతకుముందు అష్టాచమ్మ చేసేటప్పుడు నాకందరూ ఆర్టిస్టుల కన్నా మేనేజర్లో, కో డైరెక్టర్లో, మేకప్, లేదా కాస్ట్యూమ్స్ అందరూ కూర్చుంటారు ఖాళీ ఉన్నప్పుడు. మనం షార్ట్ గ్యాప్లో వీళ్ళే ఉంటారు, నా పక్కన ఎక్కువ మంది డిస్కషన్స్ అన్ని వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సీన్ ఇప్పుడు చేయాలి, అది బయటికి తీసుకెళ్ళాలి, లోపల తీసుకెళ్ళాలి, ఇది ఊరికి జస్ట్ వినేవాడిని. వినటం వల్ల నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు అడ్వాంటేజ్ అర్థమైంది. అది అప్పుడు అంటే నేను నాకు తెలియని విషయం చెప్పేవాళ్ళు ఎవరు లేరు నా కింద. అంటే అంటే నాకు తెలియని విషయం నేను చెప్పలేరు, ఎందుకంటే నాకు తెలుసు అప్పటికే ఆల్రెడీ అని. ఇప్పుడు నేను కో డైరెక్టర్ని పెట్టుకున్నా, నేను చెప్పగలను నువ్వు ఎలా చేయని. నాకు ఆ నాలెడ్జ్ అప్పటికే వచ్చింది. అది వాంటెడ్లీ తెలుసుకోలేదు, అనుకోకుండా తెలుసుకున్నాం. అలానే వీళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు ఇవన్నీ జనరల్గా జస్ట్ కూర్చున్నప్పుడు ఏంటి, ఓహో ఛానల్ ఇంత వస్తుంది, దీనిలో ఇది చేయాలి, అన్ని రకాల వాళ్ళు ఉంటారు, మన కో ఆర్టిస్టులు ఉన్నోళ్ళు ఉంటారు, ఎవ్రీథింగ్ అబ్జర్వ్ చేస్తాం. బై అబ్జర్వింగ్ అండి, జస్ట్ బై అబ్జర్వింగ్ లాజికల్ గా, ఓహో ఇది కొంచెం ఇంటర్నల్ గా ఆలోచిస్తాం కాబట్టి అంతే. అది చెప్పాను ఇందాక, కామన్ సెన్స్, లాజిక్, ఈ మూడిటితో అర్థం చేసుకునే విషయాలు. అది మనం అర్థం చేసుకుని చాలా ఉంటాయి, మనకు అర్థమైనవి మనం మాట్లాడుకుంటే చాలా తెలుసు అనుకుంటారు చూసేవాళ్ళు. సో అంటే మనం స్పెషల్ గా తెలుసుకోవాల్సిన అవసరం లేదు, మనం ఉన్న సరౌండింగ్స్ వల్ల కూడా మనకి చాలా నాలెడ్జ్ ఉంది. మామూలు తెలుసుకోవడంలో తప్పు లేదు, కానీ మనం కావాలని తెలుసుకోలేదు. కానీ మీకు అలా కుదిరింది? నాకు కుదిరింది, జనరల్ గా ఉన్న చుట్టుపక్కల వాళ్ళతో. సో మీకు జనరల్ గా యాక్టింగ్ లోకి రావాలని లేదు, సో వచ్చారు అనుకోకుండా. సో యాక్టింగ్ అంటే తెలీదు. సో మీరు అలా ఫస్ట్ వచ్చినప్పుడు మరి మీకు ఏమైనా ఇబ్బందులు వచ్చినాయా ఫస్ట్ సీరియల్ కి? గుడ్, బాగా అడిగారు. నేను యాక్టింగ్కి ఫస్ట్ అస్సలు ఇబ్బంది పడలేదు. మేబీ మూవీస్ చూసి ఉంటాం ఏదైనా కానీ, అసలు పులివాస్ గారు ఫస్ట్ చేశారు, ఆయన ఎంజాయ్మెంటే చేసేవాడిని. ఓకే, నేను ఎప్పుడు
ఏంటి చేయలేకపోతున్నాడు అని ఏ డైరెక్టర్ అనుకోలేదు అసలు అసలు యాక్టింగ్ నాకు అదేంటి ఆల్రెడీ ఇది మనకు తెలిసిన విద్యే అన్నట్టుగా వెళ్ళిపోయింది. అంటే ఇదంతా యాంకరింగ్ అదే యాంకరింగ్ అయ్యారు. యాంకరింగ్ లైవ్లో ఉన్నప్పుడు నాకు ఏమనిపించేది తెలుసా, ఫస్ట్ నేను లైవ్కి వెళ్ళినప్పుడు అసలు ఎందుకు వచ్చాం ఇక్కడికి, ఇది ఒక పక్క యాంకరింగ్ చేస్తూ నా లోపల ఈ ఆలోచనలన్నీ రన్ అయ్యాయి లైవ్లో ఉండగా. అంటే ఏంటి లైవ్, అది కాల్ మాట్లాడుతూనే ఉంటారు. అది లైవ్ అంటే ఇప్పుడు మనం ఏది తప్పు చదివితే అది రికార్డెడ్, 200% ఏది జరిగితే అది రికార్డెడ్ అంది. సపోజ్ మనం ఏదన్నా బటన్ సరిగ్గా పెట్టకపోతే అది అవకాశం లేదు. అలా లైవ్ అనేటప్పుడు అంటే నేను ఇప్పుడు లైవ్ లో ఉన్నాను, ఇదే టైంలో అందరూ చూస్తున్నారన్న ఫీలింగ్ ఒక్కసారి గుద్దేసింది. కాన్షియస్ ఉండేవారు అయితే అక్కడ బాబు ఇదేంట్రా దీనికి వచ్చేసానండి నేను అనిపించేది. ఆ తర్వాత చేయగా ఇంకా ఎవ్రీడే చేస్తున్నప్పుడు ఎట్లా ఉంటుంది, ఫస్ట్ లైవ్ ఎక్స్పీరియన్స్ అది. తర్వాత అసలు మమ్మల్ని ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు యాంకరింగ్ మనం యాంకరింగ్ చేస్తున్నాం అనుకో, టాక్ బ్యాక్ ఉండేది కదా, టాక్ బ్యాక్ ఎడిటర్స్ అంత బాగా ఫ్రెండ్స్ అయిపోయి ఉంటారు కదా, విపరీతమైన ఫన్ చేసేవాళ్ళు. అంటే చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, నువ్వు కూడా చేసావు, చూసే వాళ్ళకేమో మనం ఆ కాలర్తో మాట్లాడుతున్నట్టు ఉంటుంది, మనతో ఇటు ప్యారల్ గా మాట్లాడుతుంటాడు. అది ఇది బ్యాలెన్స్ చేయాలి మళ్ళీ మనం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి అని అంటే నేను కాల్ చేస్తాను, ఎక్కడ నువ్వు వెళ్తావు తెలుసు అంటే ఏంటి ఎక్కువ డీటెయిల్స్ అడుగుతున్నావు అని ఒక పక్కన మనల్ని ఫన్ చేస్తాం. ఇప్పుడు అమ్మాయి ఫోన్ చేసినా అలాగే అంటారు, నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నా ప్రపంచంతో ఇలా ఉంటాయి. వీడు ఆ అమ్మాయి ఏదో పాట అడిగేది, ఓకే, అమ్మాయి ఏదో పాట అడిగితే పాట లేదు అవును మనకు చెప్తారు, ఆ పాట లేదు మధ్య మార్చండి, పాట లేదు. ఇప్పుడు మనం సరదాగా అది కాదు కానీ ఈ పాట ఎలా ఉంటుందని మనం మళ్ళీ మ్యానిపులేట్ చేయాలని తెలియకుండా, అవునవును ఈ పాట బాగుంటుందని వాళ్ళు దాన్ని కన్వర్ట్ చేయాలి. సో లాట్ ఆఫ్ వర్క్ అది యాక్చువల్లీ. తర్వాత అది ఇంకా నార్మల్ అయిపోయింది లైవ్ షోస్. చాలా బాగా చేసేవారు, నేను చూసాను ఇంట్లో. అప్పటికి ఇంకా నేను రాలేదు, నేను వద్దాం అనుకునేటప్పుడు నా బీటెక్ టైంలో నేను మీకు చూసా, సెటిల్డ్ గా మంచి లుక్ లో చాలా హ్యాండ్సమ్ ఉండేవారు, టు బి ఫ్రాంక్ చాలా బాగున్నారు. అంటే ఇప్పటికే ఎలా ఉన్నారు కొంచెం అంటే నాకు ఎప్పుడు ఏమి ఇష్టం అంటే ఏదైనా కంటెంట్ మాట్లాడటం ఇష్టం, కొంచెం ఉన్నదానిలో కొంచెం ఏదైనా మాట్లాడటం కూడా బాగా మొన్నటినే వచ్చేసేది లైవ్ షోలో. మాట్లాడటం ఏదైనా చిన్న క్వశ్చన్స్ అడగటం అలాంటివి చేసేవాళ్ళం, ఒక చిన్న టాపిక్ తీసుకొని ఏదో మాట్లాడటం, డిస్కస్ చేయటం, సైకిల్ అలా చేసేవాళ్ళం. సో అలా అక్కడి నుంచి వచ్చింది కాబట్టి ఇక్కడ మనకు పెద్ద ఇక్కడ అనిపించలేదు. అసలు యాక్టింగ్ సో ఈజీ, ఇప్పుడైనా నాకు యాంకరింగ్ అంటే కష్టం. ఎప్పటికీ నాకు యాక్టింగ్కి వెళ్తే అది ప్రత్యేకంగా ఏం ఉండదు, కానీ యాంకరింగ్ అనగానే ఇప్పుడు ఏం మాట్లాడాలి అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు 5 years గ్యాప్ ఇచ్చారు కదా, అసలు యాక్టింగ్ చేయలేదు, ఆ తర్వాత డే 1 అసలు ఆ గొడవ లేదు నాకు, జీరో. నేను అలా అనుకుంటే శుభశీఘ్రం ప్రోమో చేశాను, అవును జస్ట్ ఉన్నావుగా, అసలు ఇంకే ఏం లేదు. అది మామూలుగా ఈ మళ్ళీ జయంత్ అన్నాడు మనం చేద్దాం నీ మీద ప్రోమో అన్నాడు. అప్పుడప్పుడు ఏదో బట్టలు తీసుకొని వచ్చాం, మేకప్ వేసుకున్నాం. 4-4 సంవత్సరాల తర్వాత మేకప్ వేసుకుంటానన్న ఫీలింగ్ కూడా లేదు. మేకప్ వేసాడు, వచ్చాడు, ఉంటే అని సింగిల్ టేకే అయిపోయింది. అప్పుడు పర్లేదు మనం అదే యాక్ట్ చేస్తున్నాం, బాగానే యాక్ట్ చేస్తున్నాం అనిపించింది. అంతే ఇంత కాన్షియస్ అవడం కానీ అది గిఫ్ట్ అనుకోవాలి, ఇంకా గాడ్స్ గిఫ్ట్. అసలు జనరల్ గా ఇప్పుడు నాకు ఒక షెడ్యూల్ గ్యాప్ వచ్చి వెళ్తున్నాను అంటేనే డే 1 నాకు అంటే కొత్తగా ఉంటుంది నాకు. మరి నాకు అసలు మీకు 4 years 5 years ఇంకా సమస్య లేదు. అంటే సూపర్ డూపర్ యాక్టింగ్ అని కూడా చెప్పట్లేదు, ఒక సీరియల్ కావాల్సిన యాక్టింగ్ మనం అది ఏమీ కష్టపడకుండా చేయగలుగుతాం. సో కష్టం లేకుండా చేసేయగలరు.